అందరికీ నమస్కారం అమ్మా. మా ఫార్మర్ విమలమ్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది చూడండి, ఈరోజు ఇండిగో చెట్టు ఇది నేను మడి దగ్గరకు వచ్చిన. ఈ చెట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాయలు చూడండి, గుత్తులు 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 ఉంటాయి వీటికి. దీనికి రోగం కూడా ఉంది. ఇందో కాయలు చూడండి, కాయలు. దీనికి ఏదో నల్లగా రోగం పడింది, ఆకంతా ముడసకపోతూ ఉంది. చూడండి, నాకు తెలిసిన కొన్ని పల్లెల్లో దొరికే మనకు ఆయుర్వేదంలో పనికొచ్చే ఆకులు కొన్ని మీకు తెలియజేస్తూ ఉంటా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది గుంటగలగరాకు. ఇదంతా గుంటగలగరాకే, చిన్నగా ఉంది. ఈడ ఒక చెట్టు ఉంది, ఇండిగో చెట్టు. బాగలేదు, ఆరోగ్యవంతంగా లేదు చెట్టు. ఆకు నల్లగా అయిపోయి మగ్గినట్టు అయింది ఆకు. చూడండి, ఎంపల చెట్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ ఇండిగో చెట్లు అయితే నేను ఈ మడి అంతా తిరిగినా దీంట్లో ఎంపల చెట్లల్లో ఉంటాయేమని, కానీ ఇది 2 చెట్లు కనపడినాయి నాకైతే. చూడండి, ఎంపల చెట్లు అయితే ఎంత బాగుంటాయో, పెద్ద పెద్ద చెట్లు. దీంట్లో కాయలు చూడండి ఎట్లుంటాయో. ఆకేమో 2 ఒకటిగానే ఉంటుంది, కానీ ఈ కాయలను చూసి కనుక్కోవాలి మనం. దాని కాయలు అయితే గుండుగా ఉన్నాయి. ఈ చెట్టుకు ఇంకా ముదరలే, చిన్న కాయలు. చూడండి, ఆ కాయ అన్న పడిపోయి. ఈ కాయలు తేడాతో కనుక్కోవచ్చు. అది చూడు, అది అయితే ఎంపలకాయ అయితే అట్టుంది, ఉలవకాయ ఉన్నట్టుంది. ఇవి అయితే గుండుగా ఉన్నాయి, సైజు అంత పొడుగు తక్కువే ఉన్నాయి దాంట్లో కంటే. ఆకు కూడా కొంచెం కనుక్కోవచ్చు, కానీ దానికి దీనికి 2 తేడానే. చూడండి, ఇండిగో ఆకు అంటారు ఇది. ఈ ఆకు ఎక్కువ దొరకలే, కనపరాలే అసలు. ఈ గుంటగలగరాకు ఆవులేమో మేసినట్టున్నాయి, జువాలు ఆవులు, అందుకని చిన్న ఆకు ఉంది ఇక్కడ. మంచి మడి నాటితే మడిగే నెల అయితే బాగుంటుంది, అప్పుడైతే గుడ్లు తినవు కాబట్టి బాగా పెరుగుతుంది ఆకు.